ఏ రీల్ వల్ల ఫేమస్ అయినావు? చూడండి మోడల్ మోడల్ సూపర్ మోడల్ అనేది ట్రోల్. ఏ ట్రోల్ వల్ల? ఇప్పుడు నేను 100 వీడియోస్ అని చెప్తాను, మీరు నా దారిలో వచ్చారు అనుకో, అది బాగుండదు. అందుకని మీరు చూడండి, కళ్ళ ముందు చూస్తున్నాం. జనవరి 26 ఆ రోజు ఏంటి స్పెషల్? జెండా పండుగ. ఏమిటండి మీరు మాట్లాడేది? జెండా పండుగ. జెండా పండుగ. అదే జెండా పండుగలు 2 సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటారు. అదే పండుగ గణతంత్ర దినోత్సవం నా బర్త్డే రోజు. అది నైట్ వచ్చింది, కానీ అప్పుడు ఆ టైంలో నీకు పుట్టలేను, నాకు తెలీదు. అరే నువ్వు పుట్టినప్పుడే వచ్చిందా నేను అనుకుంటున్నా. మరి లేదని నాకు తెలీదు అప్పుడు. సరే, అది రావడానికి రీజన్ ఏంటి నీకు తెలుసా? నాకు తెలుసు. అయితే నువ్వే చెప్పు. నువ్వు చెప్పచ్చు. అదే నువ్వు చెప్తే నేను విందామని అనుకుంటున్నా. నువ్వు జనవరి 26 అని అన్నావు. సో ఆ రోజు ఏదో స్పెషల్ ఉంటది కదా చెప్పినావు, రిపబ్లిక్ డే అని చెప్పినావు. అది ఎందుకు వచ్చింది? అరే అంత స్పెషల్ డే రోజు పుట్టినావు నువ్వు. అంటే దాని గురించి తెలుసుకొని ఏం చేయాలి? తెలుసుకొని ఏం చేయాలంటే నీకు రైట్స్ ఇచ్చింది అదే కదా. నాకు అది ఇయ్యలేదు, నేను తెలుసుకొని కూడా దాని గురించి. మరి నీకు రైట్స్ ఎట్లా ఎడికెళ్ళి వచ్చినాయి? నాకు తెలియదు. సరే, నీకు ఓటు హక్కు ఉందా? ఉంది. ఎప్పుడు వచ్చింది? అది వచ్చింది, నేను వేసాను అంతే. దాని గురించి ఎవరికి వేసినావు? కేసీఆర్. కేసీఆర్. కేసీఆర్ ఎవరు? మా దేవుడు. మా దేవుడు. సరే, కేసీఆర్ సొసైటీలో ఏది? కేసీఆర్ రోల్ ఏంటిది? నాకు ఆ రూల్స్ బీల్స్ అవన్నీ తెలియదు. నాకు కేసీఆర్ దేవుడే. ఏ పార్టీ? బిఆర్ఎస్. బిఆర్ఎస్ లో ఎవరు? కేసీఆర్. బిఆర్ఎస్ లో కేసీఆర్ రూల్ ఏంటి? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. నాకు అవన్నీ తెలీదు. అరే తెలియకుండా ఎట్లా ఇష్టపడతారు అబ్బా? ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఎవరు? ఇప్పుడు నా గురించి నీకు భయం మొత్తం తెలుసా? నా గురించి నేను ఎలాంటి వాడిను తెలియదు. తెలియకుండా కానీ నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావు. నాకు కూడా తెలియకుండా కానీ కేసీఆర్ అంటే ఇష్టం. ఏం చెప్పావురా? అరే సరే, నీకు ఇష్టం. సరే, 10 సంవత్సరాలు పాలించింది కాబట్టి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నాకు సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. సో ఆయన ఇంకేం మినిస్టర్స్ లో ఉన్నాడు? నాకు తెలియదండి. అరే నువ్వు తెలియకుండా ఓట్లు ఎట్లా వేసినావు? మరి నా ఇష్టం ఇస్తా. నీకెందుకు ఇచ్చారు ఆ ఓటకు? నీకు తెలుసుకునే విలువ లేదు, అది లేదు, రాజ్యాంగం గురించి తెలియదు. మరి ఎట్లా ఓటక్కుని ఎట్లా వినియోగిస్తున్నావు? నీకు రైట్స్ ఉన్నాయా అంటే లేవు అని అంటున్నావు. వాళ్ళకి అడిగాను ఎందుకు చింటుకు ఓటకు ఇచ్చారు అని. అడిగి క్వశ్చన్ నాకు అడగండి. ఇంతవరకు ఎంత సంపాదించినావు? మరి చాలానే సంపాదించిన. అది ఒక రౌండ్ ఫిగర్ ఉంటది కదా. 0. 0 అంటే నిన్ను సంపాదించిన దాంట్లో ఏముంటది చెప్పు? ఏం లేదు కాబట్టి 0 అని చెప్పా. అరే ఇందాకనే అన్నావు కదా సంపాదించిన చాలానే అని. సంపాదించిన మా మమ్మీ మా డాడీకి ఇచ్చిన. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎట్లున్నారు మరి ఇంట్లో వాళ్ళందరూ? బాగున్నారు. బాగున్నారు. ఫాదర్స్ డేకి ఏమి ఇచ్చినావు? అది నా ఇష్టం. అది చెప్పొచ్చు కదా, అందరికి చెప్పిన నాకు చెప్పడానికి ఏమైంది? నేను చెప్పేది క్లారిటీగా వినండి. అది మీరు కూడా చూశారు. నా నుంచి అంటే నా నోటి ద్వారా రావాలి అని మీరు నాకు అడుగుతున్నారు. అడిగినా కానీ చెప్పాను. చూశారు కదా మీరే. ఎందుకు చింటూ? చిన్న ఏజ్, మంచిగా పైకి వచ్చే గుణం ఉంది. రేపటి నాడు ఫ్యూచర్ లో ఎట్లా ఉందాం అనుకుంటున్నావు? నాకు తెలుసా నా ఫ్యూచర్ ప్లానింగ్. 2 years లో నేను ఏందో చూపిస్తా ప్రతి ఒక్కరికి. 2 years తర్వాత కరెంట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? నువ్వేమన్నా దేశాన్ని ఉద్ధరిస్తావా? అది లేదు. నాకు అవసరం లేదు అది. మరి ఎందుకు? నా చావు నేను చేస్తా, మీ చావు నేను అరే సావనికనే పుట్టినమా ఏంది? మరి దేనికి పుట్టారు మీరు? దేనికి పుట్టారు అంటున్నా? ఆ పేరెంట్స్ కి సర్వ్ చేయనీకే. తర్వాత అది మ్యారేజ్. మ్యారేజ్ తర్వాత పిల్లల తర్వాత చనిపోతారు. అది రొటేషన్. అది దేవుడు రొటేషన్ ఉండదు. 2 years తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి. ఇప్పుడు ఏం కూడా చెప్పను. కాదు చింటూ, ఒక పర్టికులర్ గా ప్రీ ప్లాన్ అనే ఉంటది. నేను ఇది చేస్తా, ఇది సక్సెస్ అయితా, ఒక వెల్తీ పర్సన్ గా అయితా అని ఉంటది. నేను కూడా అది చేస్తా, కానీ అది చెప్పను. చేసి చూపిస్తా 2 years తర్వాత. మరి ఇంకా డాన్స్ వస్తుందా? నాకు రాదు. అంటే డాన్స్ వచ్చినా కానీ అమ్మాయిలతో చేస్తా, అబ్బాయిలతో కాదు. వినాయక చవితి కూడా నేను డాన్స్ ఎక్కువ చేయను. గర్ల్స్ ఉంటారు కాబట్టి. గర్ల్స్ ఉంటారు కాబట్టి చేయవా? ఉండరు కాబట్టి. ఉంటారు కదా. మరి బతుకమ్మ రోజు చేస్తావా ఏంది? బతుకమ్మ రోజు మీరు చేయండి. మరి నువ్వు ఇందాక అంటేవి కదా వినాయక చవితిలో అబ్బాయిలు ఉంటారు కాబట్టి చేయరండి. నువ్వు తేడానా ఏంది? మరి అబ్బాయిల దగ్గర సాధారణమైన మనిషిని. సాధారణమైన మనిషినే. మరి అబ్బాయిలతో ఉండడానికి ఏమైంది? నచ్చదండి. 10 మందిలో ఉండి నాకు నచ్చదు. నేను ఎలోన్గా ఉంటాను ఎప్పుడైనా సరే. అలోన్గా ఉండండి. ఎలోన్ ఉంటారుగా. ఒక్కసారి స్పెల్లింగ్ నేను చెప్పను. అరే స్పెల్లింగ్ ప్రొనౌన్స్ అయినా కరెక్ట్ గా చెయ్యి. నాకు తెలుసు, నేను చెప్పను. నాకు తెలియదు అని. అరే ఇందాక అన్నావు కదా అలో. ఇష్టం ఎప్పుడు ఎలా ఉంటావు నాకే తెలియదు. ఎందుకు? నేను అలాగే కదా మనిషిని. ఏమైనా గొడవలు ఉన్నాయా చింటూ? నాకు ఎలా ఎప్పుడు ఇలానే ఉంటాను. నేను ఎప్పుడు ఇలానే ఉంటాను.
అండ్ మీ దోస్తులతో ఇట్లానే ఉంటావా? మీ అన్న వాళ్ళ? అవును. మరి ఇట్లా ఉంటే నీకు పిల్లని ఎవడిస్తాడు? ఇవ్వకున్నా సరే నీ మ్యారేజ్ కూడా చేసుకోను కదా. అంత మాట ఎందుకు? నాకు నచ్చదు. అరే పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు చెప్పు? అడుక్క తింటా. ఓకే, అడక తినడానికి బిజినెస్ ఉత్తగానే పెట్టినావా? ఆ బిజినెస్ వేరే వాళ్ళు చూసుకుంటారు. అక్కడ నుంచి ఎంత వస్తుంది నీకు? ఎంతనో కొంత వస్తుంది. అసలు నీ పేరేంటి? సిఎంకే అలియా చింటూ మోడల్ కొత్తపేట. చింటూ అనేనా? ఇంకేమైనా పేరు ఉందా? ఇంకో పేరు కూడా పరమేశ్వర్. పరమేశ్వర్. అంత మంచి పేరు పెట్టుకున్నావు, చింటూ మోడల్. ఈ మోడల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నాకు తెలియదండి, తెలియదు కాబట్టి పెట్టుకున్నాను తెలుసుకోవాలని. అది ఇప్పుడు కూడా తెలియడం లేదు, అందుకని సైలెంట్ అయ్యాను. అయితే నిబ్బ బ్యాచ్ కింద వస్తా కాదు చింటూ. మోడల్ కి మీనింగ్ తెలుసా నీకు? నాకు తెలియదు. ఇప్పుడు అదంతా తెలిస్తేనే పెట్టుకోవాలి. ఇంత మోడల్ గా రెడీ అయినావు, దీని స్టైల్ ఏమంటారు? మోడల్ సూపర్ మోడల్. నాకు తెలియదు దాని గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచించాను. మరి మోడల్ అని పేరు పెట్టుకున్నా, అది నా ఇష్టం. అరే నీ ఇష్టమే, మోడల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది పెట్టుకున్నా కాబట్టి. పెట్టుకునేటప్పుడు కాదు, అది టైప్ చేస్తే వస్తుంది. కానీ తెలుసా మోడలింగ్? తెలియదు. మీకు తెలుసా? తెలుసు, ఫ్యాషన్ షో చేస్తారు కదా. ఏమో అండి, నేను అక్కడికి వెళ్ళేది నాకు తెలియదు కూడా. మరి ఎక్కడ వెళ్తావు? బయటికి. బయట ఏడా? నా ఇష్టం. నీ ఇష్టమే, ఏడ పోయినా నిన్ను ఒత్తగా రాణిస్తారా? సెక్రటేరియట్ పోతా వాళ్ళు రాణిస్తారా? నేను అక్కడికి వెళ్ళాను కూడా. ఎక్కడ పోతావు మరి? నా ఇష్టం అండి. అది నీ ఇష్టం అని అంటే నిన్ను ఎవడు ఉత్తగా తిరగనియాడు కదా, ఎక్కడో కదా. కానీ పైసలు ఏంది, బయటకి వెళ్తావా? వెళ్తాం. ఎట్లా వెళ్తావు? నడుచుకుంటేనే. సరే, ఇప్పుడు బస్కి వచ్చినావు అనుకో, కిరాయి పెట్టుకోవాలి. బండికి వచ్చినావు అనుకో, పెట్రోల్ ఖర్చు అవుతుంది. కారు వచ్చినావు అంటే డీజిల్ పెట్రోల్ అది అంత అవుతుంది. మరి ఎట్లా పోతావు? నాకు తెలుసా ఎలా వెళ్ళాలి. ఎక్కడ వెళ్తావు? గట్టి చెప్పు. మాకెందుకు కాదు, నువ్వు పైకి వెళ్ళడమే మాకు కావాలి. ఒక మంచి స్థాయిలో ఉండడం కావాలి, అంతే. నా బతుకుని బతకండి. నా బతుకు నేను ఆల్రెడీ బతుకుతున్నా. నువ్వు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు చిన్న ఏజ్ కాబట్టి కొంచెం బుద్ధిగా ఉండి ఓపెన్ గా చేసుకో. ఇంటర్ అయినా 10th అయినా, ఆల్రెడీ 10th అయిపోయింది కావచ్చు, ఏ స్కూల్లో చదివినా? నాకు తెలియదండి. బట్టి పురాణం బాగా నేర్పినట్టు. నాకు తెలియదు అని ఎందుకేమన్నా చదివేసి వచ్చినావా? తెలియదు అనుకో. ఇంటర్వ్యూలో నేను ఏదైనా సరే చదవను, స్క్రిప్ట్ అనేది ఏముండదు. మీ ఇంటర్వ్యూ ఇవ్వండి, నేను ఆన్సర్ ఇస్తాను అంతే. సరే, ఏదైనా వాయిస్ ఓవర్ చేసినా? నాకు అలాంటి మిమిక్రీ చేయడం నాకు నచ్చదు. ఇంతకుముందు ఒక అమ్మాయిలో చేస్తావని విన్నాను నేను. అంటే చేసుడు వేడు నాది. అంటే ఎట్లా చేస్తాలి ఏదో ఒకలాగా. ఇప్పుడు నేను మాట్లాడినా కదా, అది ఏమైనా ట్రై చేస్తారా? అలాంటి ఏం చేయదు, నాకు వేరేది ఉంటుంది. డబ్బింగ్ ఇట్లా హీరోయిన్ చేయండి, డైలాగ్స్ మీరు ఏమైనా చెప్తారా? పరిజ్ఞానం ఏం చేయను, కానీ మీ స్లాంగ్ అయితే బాగానే ఉంది మొత్తం మీద. ఇంకేమైనా మాట్లాడి ఏం చెప్పినా తెలియదు అని అంటే ఏమనుకోవాలి? మీరు ఇంకా అడగండి, చెప్తా. పొలిటీషియన్స్ తెలుసా? కేసీఆర్ తెలుసు అంతే. కేసీఆర్ ఎప్పుడైనా కలిసినా? లేదు. ఇప్పుడు నన్ను కలవాలనుకుంటే కలుస్తావా? కలవలేవు, ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. నేను కూడా కేసీఆర్ని కలవాలనుకుంటే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటాయి. బౌన్సర్స్, వీళ్ళు వాళ్ళు, సెక్యూరిటీ, ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి కేసీఆర్ గారిని కలవాలంటే. నెక్స్ట్ పీరియడ్ స్టార్ నువ్వే అంటున్నారంటగా? ఏమో అండి, ఎవరన్నారు వాళ్ళకి అడిగాను, నాకు అడిగాను. ఈ కామెంట్స్ వస్తున్నాయి కదా. ఇదండి నాకు తెలియదు జర గది పక్కనే పెట్టి జర ముచ్చటకి రా. మీరు అడగండి, నేను చెప్తాను. కాఫీ బాగుందా? బాగలేదు. ఎందుకు బాగలేదు? కాబట్టి తాగుతున్నా బాగుంటదని. అబ్బా, కాఫీ బాగుండకపోతే ఎవరైనా పక్కకి పెడతారు, తాగరు. నేను అలానే తాగుతాను, బాగుంటే తాగరు, బాగలేకపోతే తాగుతాను. ఊర్లో ఎట్లా తిరుగుతున్నారు? నీ పేరు చెప్తానే నా కొడుకు మొత్తం బూతులు మాట్లాడతారు, అది మీ పేరెంట్స్ ఏం నామోషి ఫీల్ అవ్వరా? ఎందుకట్లా ఫీల్ అవ్వరు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి వెళ్ళి అడగను. నా కొడుకు నాకు చిన్న ఏజ్ లేదు తెలుసుకుంటాడు, అది ఇది అని అనుకుని వదిలేస్తున్నారు. కానీ రేపటి రోజు నీకు గట్టిగా దెబ్బ తగులుతుంది. ఎందుకింత నోటి దూల? నా లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలో నాకు తెలుసు. నోటి దూల అంటే లైఫ్ చేంజ్ చేయడం కాదు. తెలుసు నాకు. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రేపటి రోజు ఎలా బతుకుతారని. నేను ఎలా బతుకుతానో నాకు తెలుసు. నా తమ్ముడు లెక్క చెప్తున్నా నేను నీకు. చిన్న ఏజ్ లోనే కష్టపడి తర్వాత సీరా మంచిగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతుకోవచ్చు. ఇట్లా కూర్చోవడం కాదు. ఇప్పుడు అది కూర్చోవడం, ముద్దగా కూర్చోవడం. నీ కింద ఏమైనా ఉందా, పైన ఏమైనా ఉందా, చేతిలో కమాయిస్తున్నావు ఏమన్నా? చేతి నిండా పైసలు ఉన్నాయా? నీ అమ్మలోకి ఇల్లు కట్టించినావా? నువ్వు చిన్నవే, నీవన్నీ బరువు బాధ్యతలు అన్ని నువ్వే మోయాలి కదా. అదే ఎట్లా? నాకు తెలుసండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.